నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను అనుశ్రీ. ముందుగా న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్ యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. సంక్షేమ సారథి వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభమై ఎచ్చెర్ల బైపాస్ శ్రీకాకుళం బైపాస్ మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి సింగుపురం, కొమర్తి మండపం, నరసన్నపేట బైపాస్, వండ్రాడ, కోటబొమ్మాలి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వరకు చేరుకుంది. లంచ్ బ్రేక్ తర్వాత కేకొత్తూరు మీదుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర అక్కవరానికి చేరుకుంటుంది. అక్కవరంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 60.01%, సెకండ్ ఇయర్ లో 64.16% మంది ఉత్తీర్ణతను సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలకే పైచేయి సాధించారు. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేటి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమయ్యే కేసీఆర్ బస్సు యాత్ర ఉప్పల్, ఎల్బీనగర్, చోటుప్పల్, నకిరేకల్ల మీదుగా మిర్యాలగూడ వరకు కొనసాగుతుంది. సాయంత్రం మిర్యాలగూడలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు చేరుకొని అక్కడ కూడా రోడ్ షో చేస్తారు. రాత్రి బస్సు సూర్యాపేటలోనే చేస్తారు. ఇవాల్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ బస్సు యాత్ర మే 10 వరకు, అంటే మొత్తం 17 రోజుల పాటు కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై 3వ రోజు వాదనలు కొనసాగుతున్నాయి. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని ఇప్పటికే కోర్టుకు ఈడీ వెల్లడించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్రను పోషించారనే దానికి ఆధారాలున్నాయని పేర్కొంది ఈడీ. ఇక కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని, తాము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఈడీ స్పష్టం చేసింది. ఏపీలో 5 రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్స్ దాఖలు చేశారు. తొలి రోజు 236 సెట్ల నామినేషన్స్ దాఖలయ్యాయి. రెండో రోజు 413, మూడో రోజు 263, నాలుగో రోజు 610 సెట్ల నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇక 5వ రోజు 702 సెట్స్ నామినేషన్ వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు దాఖలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని జల్లెడ పడుతోంది. అత్యాధునిక సాంకేతిక అనుసంధానంతో ఏర్పాటు చేసిన CCC ద్వారా ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణాపై పర్యవేక్షణ చేయనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ అభ్యర్థి నామినేషన్ నిబంధనలు అతిక్రమించారు. ముమ్మడివరంలో కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అతని అనుచరులు నామినేషన్ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించారు. పార్టీ జెండాలతో ఆర్టీసీ బస్సు పైకెక్కి హడావుడి చేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. కూటమి మాయలో పడి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు వైఎస్ఆర్సీపీ అమలాపురం అభ్యర్థి పినిపే విశ్వరూప్. రాబోయే 5 ఏళ్లలో ఉపాధి కల్పన, పరిశ్రమలు, ఇంటిగ్రేటెడ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు విశ్వరూప్. ప్రొద్దుటూరులో 50% అభివృద్ధి పనులు జరిగాయని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇక తనపై విష ప్రచారాలు చేస్తున్నారని, దమ్ముంటే పూర్తి ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు రాజమల్లు. సీఎం వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తానన్నారు. అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్. 7 నియోజకవర్గాల్లో నాయకుల సమన్వయంతో ఖచ్చితంగా గెలుస్తామన్నారు రాపాక. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తు కోటు వేసి వైఎస్ఆర్సీపీని మరోసారి గెలిపించాలని కోరారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించిన సీఎం జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని కొనియాడారు కురసాల కన్నబాబు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగన్నపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వల్ల ఎంతమంది మహిళలు బలైపోయారో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసని నల్లపురెడ్డి అన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కందూరి నాగార్జున రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి మళ్లీ సంక్షేమ పథకాలు కావాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని కుందూరు నాగార్జున రెడ్డి కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అభివృద్ధి చూసి ఓర్వలేకే బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకేం చేస్తామో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు. తనపై చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే కడుబండి. విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు వరుసగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు తెరుచుకుంటుంటే విశాఖలో వార్డుల వారీగా ప్రారంభిస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బర్మా క్యాంప్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు సమయం దగ్గర పడుతున్నప్పటికీ టీడీపీ కూటమి అభ్యర్థులను మార్చుకుంటూ వెళుతూ ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపు బాటలో వెళుతున్నారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ భాషా. కడపలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సీనియర్ నేతలను షర్మిల పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు బండి జకరయ్య తన పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్న మల్లప్ప కుమారుడు కృష్ణ మీనా తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఉన్న సీఎం వైఎస్ జగన్ వెంటే ప్రజలుంటారని కృష్ణ మీనా అన్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉన్న వేళ వైఎస్ఆర్సీపీలో జోష్ జోరందుకుంది. రాపూర్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి భర్త తుమ్మలపల్లి మధుసూదన్ రావు మరో 1500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరుగ మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. జన్మభూమి కమిటీలతో జనాలను మోసం చేసిన చంద్రబాబును నమ్మొద్దని మురళీధర్ విమర్శించారు. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధి తమను గెలిపిస్తాయని, మునుపటి కంటే మిన్నగా ప్రజలకు సేవ చేసేందుకు మరింత కష్టపడతానన్నారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అంబటి మురళీకృష్ణ. పొన్నూరులో నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ విజయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రోసయ్య అన్నారు. పర్చూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎడం బాలాజీ. బాపట్ల జిల్లా చీరాలలో ఆయన స్వగృహం నుంచి పర్చూరు బొమ్మల సెంటర్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని, తన గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు ఎడం బాలాజీ. శ్రీశైల మల్లికార్జున స్వామి పరమ భక్తుల్లో ఒకరైన అక్క మహాదేవి జయంతి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అక్క మహాదేవికి పంచామృతాభిషేకం, జలాభిషేకం తదితర విశేష పూజలు జరిపారు. కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహాగణపతి పూజను కూడా చేశారు. అక్క మహాదేవికి భక్తి ప్రపత్తులతో పుష్పాంజలి సమర్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట నరసింహం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్తో కలిసి వేలాదిగా కార్యకర్తలతో తరలివచ్చారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనే తన గెలుపుకు దోహదపడుతుందన్నారు. ఇక ప్రత్యర్థి జ్యోతుల నెహ్రూపై హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు తోట నరసింహం. నేడు హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మణికొండలో జరిగే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో 4 గంటలకు పాల్గొనున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారంలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జనజాతర సభకు తరలివచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏమీ చేయలేదని, ఇక ముందు కూడా ఏమీ చేయదని విమర్శించారు. అభివృద్ధి చేసిన కేసీఆర్ ను కాదని మోసపు మాటలు చెప్పిన వారిని గెలిపించారన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ ప్రజలు కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య జరుగుతున్న గొడవలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సీట్ కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ చివరికి వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ లో జరిగింది. అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దర్శించుకున్నారు. మొదటగా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న తెలంగాణకు రానున్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రముఖుల పర్యటనకు సంబంధించి అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల సమావేశంలో రసాభసా జరిగింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉండగా ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆయన వర్గీయులు నిలదీశారు. దీంతో శంకర్ నాయక్ కొట్టుకోవటానికి రెడీ అనటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయం ముందు ఆందోళన చేశారు దామరచర్ల మండలం దిలావర్పూర్ గ్రామ రైతులు. నిబంధనల మేరకు చెరువు మట్టిని రైతులు పంట పొలాలకు కేటాయించకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అక్రమంగా చెరువు మట్టి దందాకు పాల్పడుతున్నారని రైతుల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు తగిన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారిక ఎమ్మెల్యే కార్యాలయంలో కోడ్కు విరుద్ధంగా చేరికలను చేపట్టారు. రామగుండం మాజీ మేయర్ జాలి రాజమణి కాంగ్రెస్ లోకి చేరగా కండువా కప్పి ఆహ్వానించి కోడ్ ఉల్లంఘించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి అదృశ్యం కేసును ఛేదించారు చేగుంట పోలీసులు. చేగుంటలో ఉపాధ్యాయుడు నాగరాజు మృతదేహాన్ని గుర్తించారు. అక్రమ సంబంధం వల్లే మార్చి 28న నాగరాజును హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పద్మావతి నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 55 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని అక్రమంగా నిల్వ ఉంచిన 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంపద స్వాధీనంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్న వేళ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా బాంబు పేల్చారు. అమెరికా తరహాలో భారత్లోనూ వారసత్వ పన్ను తీసుకురావాలంటూ వివాదం రాజేశారు. వారసత్వ పన్ను విధానం ప్రకారం అమెరికాలో $100 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తి కలిగిన వ్యక్తి మరణిస్తే అతని ఆస్తుల్లో 45% మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులను స్వీకరించిన వివిధ రంగాల ప్రముఖులు ఢిల్లీలో పలు ప్రాంతాలను సందర్శించారు. నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్తో పాటు ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సైతం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి చారిత్రక ప్రదేశాల్లో విహరించారు. గాజా నిరసనల సెగ అమెరికాను బలంగా తాకింది. పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అగ్రరాజ్యం యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపూర్లో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు. పలుచోట్ల స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెసర్స్ పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీంతో ఎంఐటి, హార్వర్డ్, కొలంబియా తదితర ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన ప్రదర్శనలతో కొలంబియా యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ మూసివేసింది. మిగిలిన సెమిస్టర్ కు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఆందోళన చేస్తూ ఉన్న డజన్ల కొద్దీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా బోస్టన్, హార్వర్డ్, మాసాచ్యూసెట్స్ విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్స్ తరగతులను బహిష్కరించారు. దాయాది పాకిస్తాన్కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. పాక్ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సోమవారం చర్చలు జరిపారు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్. 8 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $1000 కోట్ల చేర్చారనేది వీటిలో ఒకటి. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్తో ఒప్పందాలు కుదుర్చుకునే యోచనలో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాలని స్పష్టం చేసింది.
ఏపీ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజులు తెలంగాణలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.